అనన్య, కాంచన ఇద్దరు కూడా రౌడీల దగ్గరకు వెళ్ళి ఆ శరణ్య కూడా ఆ దిష్టి బొమ్మతో పాటు తగలబడిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీలు అనన్యకు చెప్పి శరణ్యను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంకి పూజారి గారు, అమ్మ శరణ్య వెళ్ళి స్వామి వారికి పూలు తీసుకొస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సరే పూజారి గారు అని చెప్పి శరణ్య పూలు తీసుకురావడం కోసం వెళ్తుంది. పూలు తీసుకొని వస్తూ ఉండగా ఒక అతను శరణ్య దగ్గరకు వచ్చి, మేడం ఈ అడ్రస్ కాస్త చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక శరణ్య అడ్రస్ కోసం అతని ఫోన్లో చూస్తూ ఉంటే అప్పుడే వెనక నుంచి ఒక అతను వచ్చి శరణ్య నోటిని గట్టిగా మూసేసి శరణ్యను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒసే శరణ్య, ఏ అత్త అయితే నిన్ను ఏరి కోరి ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చిందో ఆ అత్త చేతుల మీదే నువ్వు కాలి బూడిదైపోతున్నావు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దిష్టి బొమ్మను తగలబెట్టడం కోసం ఆనంద భైరవి విల్లుని తీసుకొని బాణానికి నిప్పంటించి ఆ విల్లును శరణ్యను కట్టిపడేసిన దిష్టి బొమ్మకు వేసి విసురుతుంది. ఇక దిష్టి బొమ్మ తగలబడుతూ ఉంటుంది. శరణ్య దిష్టి బొమ్మలో మూతికి ప్లాస్టర్ వేసి ఉంటుంది. ఇక శరణ్య దిష్టి బొమ్మకు నిప్పంటడం గమనించి నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం వల్ల అరవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.